సంజయ్ కుమార్ అంటే జగిత్యాల అంటే సంజయ్ కుమార్ ఉండేది. బట్ ఇటీవల రాష్ట్ర వ్యాప్త ఫిగర్ అయిపోయారు. మరి రైట్ ఇష్యూ రాంగ్ ఇష్యూ తెలియదు కానీ జీవన్ రెడ్డి ఉదంతంతో మొత్తం మహబూబ్ నగర్లో లేకపోతే మిగతా చోట ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. సో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వాస్తవానికి ఒక డాక్టర్గా ఆ ప్రాంతం అంతా పరిచయం, తర్వాత ఎమ్మెల్యేగా 2018లో అత్యధిక మెజార్టీతో గెలిచిన వాళ్ళలో నేను ఒకరి ఫస్ట్ రిజల్ట్ నాదే అనౌన్స్ అయ్యింది. అప్పుడు కూడా ఇంత 65,000 మెజార్టీ కదా, 61,000 మెజార్టీ. ఎంత ఓట్లు అక్కడ? టోటల్ 104,000 నాకు వస్తే జీవన్ రెడ్డి గారికి 43,000 వచ్చింది. జీవన్ రెడ్డి గారికి 43,000, 104,000 వచ్చి ఫస్ట్ అనౌన్స్ అయింది నాదే, డిక్లేర్ అయింది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంతగా మనం మీడియాలో అటెన్షన్ రాలేదు. నేను కూడా ఆ లైన్లో పోలేదు. ఈసారి జీవన్ రెడ్డి గారు కొంత కాంట్రవర్సీ చేయడం ఇదంతా కూడా రీజన్గా ఉంది. సో ఏదేమైనా కానీ ఒక డాక్టర్గా అక్కడ స్థిరపడ్డా, రాజకీయాల్లోకి అప్పుడు కవితమ్మ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలవడం, రెండవసారి కూడా గెలవడం, జగిత్యాల ప్రజలకు నేను రుణపడి ఉన్నా. వాళ్ళకి విస్తృతంగా సేవ చేసే అవకాశం వారు కల్పించారు. ఒకటి నుంచి కూడా సోషల్ వర్క్లో ఉండేవాళ్ళం. డాక్టర్గా డాక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, ఇలా స్వచ్ఛంద సంస్థలకు నిరంతరం పనిచేయాలి. సండే అంటే సర్వీస్ అన్నట్టు మిగతా రోజు తిరగడంతో ప్రజల్లో మంచి ఒపీనియన్ ఉన్నదనే భావనతో అప్పుడు పిలిచి మరీ అవకాశం ఇచ్చింది. పోటీ చేసాం, గెలిచిన సందర్భంలో పక్క నియోజకవర్గాల కంటే కూడా బెటర్గా అభివృద్ధి చేసి ప్రజలతోటి బాగుండడం వల్ల మొన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలాసార్లు ముఖ్యమంత్రి గారిని కలవడం, మంత్రులను కలవడం, వారితో సత్సంబంధాలు ఏర్పడడం, వారు కూడా కలిసి పనిచేయడం, ఇక తర్వాత పరిణామాలని మీరు చూస్తూ ఉన్నారు. సో నేనేమంటా అంటే రాంగ్ రీజన్స్తో హెడ్లైన్లోకి వచ్చారు, వార్తల్లోకి వచ్చారు. జీవన్ రెడ్డి ఉదంతంతో వచ్చారు. అప్పటి వరకు అంటే మీరు కూడా రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేసింది లేదు. ఎక్కువ జగిత్యాల మీ కంటి ఆపరేషన్స్, సోషల్ సర్వీసు జగిత్యాల్లో యాక్సెసిబుల్, అక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉండడు అంతే. వాస్తవానికి కూడా మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే నేను ఎక్కువగా ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అయ్యేవాను కాదు. ఈవెన్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కూడా కరీంనగర్ కూడా నేను వెళ్ళేవాని కాదు. పెద్ద మీటింగ్స్ అన్నా కానీ అన్లెస్ కంపల్సరీ రమ్మంటే తప్ప, పెద్దపల్లి కానీ అప్పుడు. సో ఈ పరిస్థితులు మారినాయి, ప్రభుత్వం మారింది, నాకు వెళ్ళి కలవాల్సి వచ్చింది. ఇక మీరు చూసినారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అప్పుడు కూడా కొంత ఇలా చేయడంతో లేదా వివిధ కారణాల వల్ల అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవడం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళకి పనులు కాకపోతే వాళ్ళు వచ్చి కూడా బీఆర్ఎస్లో చేయడం. ఇప్పుడు ఏమైంది, మేము బీఆర్ఎస్ నుంచి గెలిస్తే పనులయ్యే పరిస్థితి లేదు. ప్రజల నుంచేమో ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకు పనులు కావాలనేది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని మంత్రి కలిసినప్పుడు కలిసి పనిచేద్దామనడం, దానికి అధికారంలో ఉంటేనే పనులు అవుతుందనే కల్చర్ మంచిదా? అధికారంలో ఉంటేనే పనులు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పనికిరాని విధంగా ఎందుకు ఎటువంటి సిచ్యువేషన్ అయింది? డెఫినెట్లీ కాదు, కానీ మరి ఆ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది కొంత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అయినా కానీ, జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 9 to 14 అప్పుడు రమణ గెలిచారు కదా, రమణ గారు గెలిచారు. 9 to 14లో అప్పుడు ఇందిరమ్మ కాలనీ నుంచి పెద్ద ఎత్తున మొదలుపెట్టారు, ఒక ఇటుక కూడా మొదలుపెట్టలేదు. అట్లా జీవన్ రెడ్డి ఓడిపోయినందుకే. సో నర్సింగ్ కాలేజ్ ఉండింది, కొత్తగా పెద్దగా రోడ్లు వేసే లేవు. అదే జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు మాత్రం కొన్ని పనులు చేసినారు, చేయలేదని ఎట్లా అంటాం. ఆ టైంలో 4 to 9 జేఎన్టీ కావచ్చు, నాక్ సెంటర్ కావచ్చు, R&B మినిస్టర్ వస్తాయనే వారే కాబట్టి కొన్ని రోడ్స్ కూడా చాలా చేశారు అన్న కాదని. అట్లనే నాకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18-23 బ్రహ్మాండంగా చేసుకున్నాం జగిత్యాల. సెకండ్ టర్మ్ లో మీకు ఫస్ట్ టర్మ్, నాకు ఫస్ట్ టర్మ్ హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టాం. కొద్దిగా అసంపూర్తిగా ఉండింది. 4,520 ఇల్లు, హైయెస్ట్ ఇన్ ద స్టేట్. ఏ టౌన్ లో రాలే, ఒక మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ 4,500. ఈవెన్ కేసీఆర్ సిద్దిపేటలో, హరీష్ రావు దగ్గర కూడా తక్కువే లేదు. ఇంతకంటే ఎందుకు మరి జగిత్యాలలోనే అంత ఎక్కువ ఎందుకు ఇచ్చారు? అప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. జీవన్ రెడ్డి గారు 4,000 హౌసెస్ స్టార్ట్ చేశారు 2008లో వెన్ హి వాజ్ మినిస్టర్. ఓడిపోగానే వదిలేశారు ఇందిరమ్మ బిల్లు.
సో నాకు ఆ స్థలము అక్కడ కొంత వివాదం ఉండింది, దాంట్లో ఓదలుచుకోలేదు. సో అప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ ఉన్నప్పుడే నాకు తెలుసు, మా ఫాదర్ అడ్వకేట్ కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది, దాంట్లో ఓదలుచుకోలేదు. నేను అదే స్థలాన్ని కవిత మేడంకి చూపెట్టిన, ఇక్కడ కట్టాలి మనము అంటే కేసీఆర్ గారు అడిగితే నీకు అంత స్థలం ఎక్కడ ఉంది అని అన్నారు. సార్ దగ్గర మాట్లాడలేకపోయాను. మళ్ళా కవితమ్మకు చెప్పడం, తర్వాత సార్ మంజూరు ఇచ్చాను. నేను గెలవకముందే కాంట్రాక్టర్ వచ్చి పని మొదలుపెట్టాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక స్థానికంగా శాసనసభ్యులు ఉన్నదానికి తేడాదానికి చెప్తా ఉన్నా. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత నేను గెలిచిన తర్వాత ఒక 11 నెలలకు మళ్ళీ వేరే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి స్టార్ట్ చేయడం. ఆ నియరింగ్ కంప్లీషన్లో గవర్నమెంట్ మారిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి December 19th నాడే ఫస్ట్ టైం అసెంబ్లీలో వెళ్ళి నేను కలిసి ఇవ్వడం. లెటర్ కూడా కలెక్టర్ రాసిరు, ఇట్లా డబుల్ బెడ్రూమ్ అమ్యూనిటీస్ కావాలని వచ్చిన ఎమ్మెల్యే గారికి పూర్తి కావాలని, దాని మీద మున్సిపాలిటీకి కావచ్చు ఇవన్నీ పంపించండి. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసి అంటే ఆ రకంగా బెడ్రూమ్ మీ టర్మ్ లోనే 23 లోపే కంప్లీట్ కాలేదా? కాలేదు. కొన్ని పట్టాలు ఇచ్చిన 3700 వరకు, కానీ కరెంట్ కావచ్చు, నీళ్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు కావచ్చు పూర్తి కాలేదు. అంటే ఇల్లు కంప్లీట్ అయినాయి కానీ అమ్యూనిటీస్ కాలేదు. అమ్యూనిటీస్ అవ్వలేదు. కరెంట్ కనెక్షన్ కూడా కాలేదు. కరెంటు, సెప్టిక్ ట్యాంక్, వాటర్ 3 లేకుండా. సో ఇప్పుడు 4500 ఇందిరమ్మ ఇళ్ళే గేమ్ చేంజర్, మీరు గెలవడానికి అది ప్రధాన కారణం. డెఫినెట్ గా టౌన్ వరకు అయితే అదే మెజార్టీ. రూరల్ లో కూడా నేను ఓన్లీ 2000 votes మైనస్ అయినా, పెద్ద ఎక్కువ కాలేదు. టౌన్ లో మాత్రం 18,000 మంచి మెజార్టీ. 18,000 ఈవెన్ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగానే వచ్చింది. ఎప్పుడు రూరల్ లో ఎప్పుడు జీవన్ రెడ్డికి మెజార్టీ ఉంటుంది, టౌన్ లో మాత్రం ఎందుకు మైనస్ అవుతుంది జీవన్ రెడ్డికి? ఇది వారికి ఎందుకు మైనస్ అవుతుంది చెప్పలేను, కానీ మరి ఆల్మోస్ట్ 2009 లో కూడా రమణ గారికి పెద్ద మెజార్టీ టౌన్ లో. 14 లో నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు మంచి మెజార్టీ. 14 లో మీరు ఓడిపోయింది ఎంత? 7,000. రాయకల్, బీర్పూర్ మండలంతో ఓడిపోయింది. జగిత్యాల మండలం, జగిత్యాల టౌన్ కలిస్తే నాకే మెజార్టీ వచ్చింది. అప్పుడు కూడా ఎంత మెజార్టీ ఉండే? అప్పుడు 7,000 మెజార్టీ వచ్చింది. ఓన్లీ 7,000 ఓడిపోయి ఇక్కడ 5,000 మెజార్టీ వచ్చింది. జగిత్యాల టౌన్ లో మీకే 5,000 మెజార్టీ. రాయకల్, బీర్పూర్ వారికి 12,000 మెజార్టీ వచ్చింది. సో ఓవరాల్ గా 7,000 తోటి ఓడిపోయింది. సో యాక్చువల్లీ 2014లోనే ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు, దగ్గరలో ఓడిపోయినారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తోటి నాకు పెద్ద అనుబంధం లేదు. ఆ క్యాడర్ తోటి కూడా ఒక డాక్టర్ వాళ్ళతోటి, ఒక లీడర్లతో మామూలుగా ఉండే టచెస్. పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి కొంత ఎక్కువ. ఎందుకు అసలు పాలిటిక్స్ లోకి పొలిటికల్ ఫ్యామిలీ? చొక్కారావు గారు ఏమవుతారు మీకు? బంధువే, దగ్గర బంధువు, తాతయ్య అవుతారు. ఓకే. సో మరి పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారు అప్పుడు? 9 to 14 మధ్యలో 84 నుండి కూడా చొక్కారావు గారు ప్రతి ఎలక్షన్లో తిరగడం కావచ్చు, తర్వాత రత్నాకరావు గారు తిరగడం కావచ్చు. చొక్కారావు గారు చనిపోయిన తర్వాత రమణ నాకు మంచి ఫ్రెండ్. రమణకు కూడా ప్రచారం చేసేవాడిని యాక్టివ్గా. నాకు కొద్దిగా ప్రభావం ఉన్న చేయగలిగిన కొన్ని గ్రామాలు, దగ్గర బంధువులు, కొన్ని గ్రామాలలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. నా స్వగ్రామం కూడా పూర్తి పక్కనే. అప్పుడు కూడా నేను రమణ గారు 94 నుంచి రమణకు ప్రచారం చేస్తున్నారు. 99 నుంచి. సో అప్పటి నుంచి జీవన్ రెడ్డి వ్యతిరేకమే. వారికి వ్యతిరేకమని కాకుండా రమణ గారికి అనుకూలంగా ప్రచారం చేసి, ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ప్రచారం చేశారు. సో 14 లో మరి మీరే రాజకీయాల్లోకి రావాలి ఎందుకు అనిపించింది? బిఫోర్ నేను అనుకోలేదు. నేను ఆ వాస్తవానికి చాలా బిజీగా ప్రాక్టీస్ చేసుకుంటాను యాజ్ ఎ డాక్టర్. రోజు 15-20 ఆపరేషన్లు చేసేవాడిని. సడన్గా కవిత మేడం వారి పిఏతో ఫోన్ చేయించడం, వెళ్ళి కలవడం, వారు చెప్పడం. కానీ అప్పుడు కూడా చెప్పినాను గెలిచడం కష్టం, ఎందుకంటే కేసీఆర్ గారు 3వ స్థానంలో ఉన్న ప్లేస్ జగిత్యాల. జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో వారు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు 2006, 2008లో 2 సార్లు కూడా 3వ స్థానం ఉన్న ప్లేస్. ఓకే. జీవన్ రెడ్డి ఫస్ట్ వచ్చారు, రమణ సెకండ్, థర్డ్ కేసీఆర్ గారు. థర్డ్ కేసీఆర్. చాలా టఫ్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ కి. అంటే 2006లో 2 లక్షల మెజారిటీ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ థర్డ్ పొజిషన్. ఓకే. ఆ తర్వాత 2008లో ఓడిపోయినప్పుడు అయితే 2020 ఓడిపోలేదు. 2010 అంటే 15,000 ఓట్లతో జగిత్యాల 28,000 ఆల్మోస్ట్ మైనస్. సో బీఆర్ఎస్ కు ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కు చాలా టఫ్ కాన్స్టిట్యున్సీ జగిత్యాల. ఎందుకు టఫ్ కాన్స్టిట్యున్సీ? ఇక జీవన్ రెడ్డి గారి ప్రభావమే అనుకోవాలి. జీవన్ రెడ్డి, ఎల్రమణ ఇద్దరు స్టార్సే ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఇద్దరికి స్పెషల్ 9 నుంచి 14 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకపోయినా కానీ ఎమ్మెల్యే కంటే మాజీ మంత్రిగా అంతకంటే వారి ప్రభావం ఎక్కువ ఉండేది. సో ఎవరు కూడా ధైర్యం చేయలే. అసలు 14లో కౌన్సిలర్ పోటీ చేయడానికి ముందుకు రాలేదు. గ్రామాలలో ఎంపీటీసీ అభ్యర్థులే దొరకలేదు. ఆ టైంలో నన్ను పిలవడం జరిగింది. అంటే అప్పటి వరకు మీరు రాజకీయాల్లో లేరు? ఉన్నాను, కానీ సభ్యత్వం కానీ అలాంటివి లేవు.
లేదు, సోషల్ సర్వీస్లో ఉన్నారు. సోషల్ వర్క్లో ఎలక్షన్స్ టైంలో పనిచేసేవాడు. మా ఫాదర్ కూడా సీనియర్ అడ్వకేట్, తను కూడా చొక్కరావు గారికి అని ఇట్లా ఎలక్షన్స్ అప్పుడు యాక్టివ్గా పనిచేసేవాళ్ళు.